బ్రదర్ చెప్పండి, ఇప్పుడున్న ప్రభుత్వం 6 నెలల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పేసి మాట ఇచ్చి మోసం చేసిందని చెప్పేసి అంటా ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఏం చెప్తారు? 6 గ్యారెంటీలు మోసం చేసిర్రు డెఫినెట్గా. ఇంకా 2 సంవత్సరాలు కూడా మనం మోసపోయినాం కూడా డెఫినెట్. వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే ఇప్పుడు జరుగుతున్న బై ఎలక్షన్, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో వాళ్ళకు మంచి చెంప మీద కొట్టినట్టు ఒక దెబ్బ అనేది మనం చూపించాలి బ్రదర్. డెఫినెట్గా చూపించాలి. ఈ తెలంగాణ ప్రజలు చూపిస్తారు, ఆల్రెడీ జూబ్లీహిల్స్ ఉన్న ప్రజలు కూడా డెఫినెట్గా బుద్ధి చూపిస్తేనే కొద్దిగా సిగ్గు అనేది వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే జూబ్లీ హిల్స్ లో 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఎలాంటి అభివృద్ధి జరగలేదు అని చెప్పేసి అక్కడ ఉన్న లోకల్ పబ్లిక్ మాట్లాడుతూ ఉన్నారు. మరి దీనికి ఏం చెప్తారు? నేను మళ్ళీ ఒకటి చెప్తున్నా, అభివృద్ధి జరిగింది డెఫినెట్గా. నీకు జూబ్లీహిల్స్ అభివృద్ధి జరగలేదని కాదు, నీకు ఏదో చిన్న చిన్న గల్లీలు ఉన్నా ఇప్పుడు యూసుఫ్ కూడా నువ్వు చూసుకో, యూసుఫ్ గూడలో వాటర్ అనేది లేకపోయేది, అర్థమైందా? యూసుఫ్ గూడలో కానీ వెంగళరావు వాటర్ అనేది లేకపోయేది. కానీ ఈరోజు మిషన్ భగీరథతో అయితే వాటర్ అనేది గ్రామాలకు అది మన ఇంట్లోకైతే వచ్చింది కదా. 100% జరిగింది. కానీ ప్రజలు ఏమనుకున్నారంటే 10 సంవత్సరాలు అయ్యింది కదా, సరే ఈడు ఎప్పుడైతే మేనిఫెస్టో ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందో, సరే ఇంతానం ఇచ్చిండు కదా, దానికన్నా బెటర్ ఉంది కదా, చేసేసేలే అన్నట్టు రప్ప కాంగ్రెస్ పార్టీ గుద్దిరు. ఇప్పుడు ఆ కాంగ్రెస్ కోట్లు గుద్దడం వల్ల ఎంత అన్యాయం జరిగింది అనేది ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు. ఆధారనే మళ్ళీ బీఆర్ఎస్ఏ కావాలి, మళ్ళీ కేసీఆర్ సారే కావాలి అన్నట్టు ప్రతి ఒక్కరు గుండెలు ఉన్నది. కాబట్టి 100% జూబ్లీహిల్స్లో బరాబర్ గెలుస్తారు. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటంటే, రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిపోయింది కేసీఆర్ గారు, మేము అభివృద్ధి చేయాలంటే మా దగ్గర నిధులు ఉండాలి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిరు. సెక్రటరీ ఎట్లా కట్టిర్రు, మిషన్ భగీరథ ఎట్లా వచ్చింది, కాళేశ్వరం ఎట్లా వచ్చింది, ప్రతి ఒక్క డిస్టిక్ మెడికల్ కాలేజ్ ఎట్లా వచ్చినాయి, అవన్నీ ఏ విధంగా వచ్చినాయి? అవన్నీ అప్పు అనేది అప్పు చేయడం, నేను అప్పు చేసి తినలే కదా, అప్పు చేసి ప్రజలకు పెట్టారు. ఇదే హైదరాబాద్లో, ఇదే జూబ్లీహిల్స్లో చూసుకోవడం బస్సు దవాఖానాలు ఎన్నున్నాయి ప్రైవేట్. నీకు సిగ్గుండాలి మాట్లాడనికే, కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుండాలి. అరే నాయన, నువ్వు ఆరోగ్యశ్రీ కార్డు పెట్టి బిల్లులు లేక ఆరోగ్యశ్రీ కార్డు బంద్ చేసిరు భయ్. ఆరోగ్యశ్రీ కార్డు అనేది ప్రైవేట్ హాస్పిటల్ కానీ ఏ హాస్పిటల్ బంద్ చేసిరు. కానీ ఇదే కేసీఆర్ గారు నువ్వు ఎక్కడ వెళ్ళో దాన్ని బస్సు దవాఖానా పెట్టారు. బస్సు దవాఖానలో ఒక్కొక్క మిషన్ సిటీ స్కాన్స్ ఉంటాయి, ఎక్స్రేస్, ఒక్కొక్క సిటీ స్కాన్ మిషన్స్ ఎంత అంత ప్రైవేట్లో ఉన్న స్పెషాలిటీస్ కూడా అన్ని బస్సు దవాఖానాలో పెట్టారు. ఆ విధంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం అభివృద్ధి చేసింది. ఏం చేసింది నేను చెప్తున్నా చెప్పు. ఏ మాటకి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఏమీ చేయలేదు, గుండు సున్నా. ఏం చేయనికే వీళ్ళకి రాదు, వాళ్ళతో కాని పని. మరి సంక్షేమ పథకాలు అద్భుతంగా అమలు చేస్తున్నాం అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. నేనేమంటా, ఏ సంక్షేమ పథకం? బస్సు ఒక్కటి. ఆ బస్సు కూడా నువ్వేం చేసినావు? అప్పుడున్న ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం, అప్పుడున్న ప్రభుత్వంలో 10 రూపాయల టికెట్ ఉంటే మహిళలకు ఫ్రీ బస్ అని చెప్పి ఆ 10 రూపాయల టికెట్ని 20 రూపాయలుగా చేసినావు. ఇంకా నువ్వేం అభివృద్ధి చేసినట్టు? అభివృద్ధి ఏమైనా అయిందా? 10 రూపాయల టికెట్ నువ్వు 20 రూపాయలు చేస్తున్నావు. ఇక అంతే కదా, నువ్వు అభివృద్ధి ఏం చేయలేవు. దానికి నువ్వు డబ్బులు కొట్టుకోవాల్సిన పని లేదు. నువ్వు డబ్బులు కొట్టుకుని రైతుల పాలిట కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దనలా వ్యవహరిస్తుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? మరి కేసీఆర్ గతంలో 5,000 ఎకరాన్ని ఇస్తే నేను 6,000 ఇస్తున్నా, 2 లక్షల రుణమాఫీ చేసిన అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? ఈ 2 లక్షల రుణమాఫీ ఇదే సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర, ఇదే కొడంగల్కి పోయి ఇదే గ్రామాలు అడుగుదాం. ఎవ్వనికైనా 2 లక్షల రుణమాఫీ అయ్యిందానికి ఎవడని చెప్తే దానికి మీరు ఏం చెప్పినా దానికి మా రెడీ, మా బీఆర్ఎస్ పార్టీ కూడా దానికి ముందుండే నడుస్తుంది. ఎవరికి 2 లక్షలు రుణమాఫీ చేసినావు? అది పెద్ద కుట్ర. ఏ కుట్ర అంటే వాడు ఎన్నో వేల కోట్లు నేను రైతు రుణమాఫీకి అని తీసుకున్నాను చెప్పి 50,000, 70,000, 80,000 నువ్వు చేసినావు. చేయలేమంటలే నేను. 50,000, 70,000, 80,000 చేసి ఆడికి నీకు అర్థం 2 లక్షల రుణమాఫీ ఈడ చేసినావు. 2 లక్షలు ఉన్న వాళ్ళు రైతులు ఎంతమంది ఉన్నారు? నువ్వు పెట్టిన బడ్జెట్లో 35% కూడా 35% ప్రజలకు వెళ్ళింది, 65% మీరు దోచుకొని తిన్నారు. రైతుల పేరు మీద మీరు దోచుకొని తిన్నారు. 2 నెలల నుంచి మీకు ఒకటి చెప్తా. 2 నెలల ఇప్పుడు మీ మధ్య కాలంలో అందరు పంటలేసి ఎరువు గురించి ఏ విధంగా గొడవాడారు? ఎన్ని గొడవలైనాయి, ఎన్ని కేసులు అయినాయి? అరే రైతుల మీద కేసులు పెడతారు. ఎవరికైనా సిగ్గు ఉండాలి కొద్దిగా. రైతులను కొడతాడు ఎవడని? వాళ్ళు అన్నం పెట్టే రైతులు మనకి. నువ్వు రైతుల మీద కేసు పెడతావు. యూరియా ఎక్కడ పోయింది పై? ఇదే కాంగ్రెస్ వాళ్ళు, ఇదే బీజేపీ వాళ్ళు 8 ఎంపీ సీట్లు గెలిచి ఏం బీక్తున్నారు అంటున్నాను. వీళ్ళు సెంట్రల్ ఏం బీక్తున్నారు? మాకు సెంట్రల్కి మీరు ఏం బీక్తున్నారు? 8 ఉన్నాయి కదా, మీరు ఏం బీక్తున్నారు అంటున్నా. కేసీఆర్ గారు ఏం చేసారు తెలుసా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు మనకి ఎందుకు రాలేదు అంటే, యూరియా కొరత ఎందుకు రాలేదంటే, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ముందు జాగ్రత్తతోటే మన దగ్గర నీళ్లు ఉన్నాయి, పంటలు అనేవి ఎక్కువ పండుతాయని పక్క రాష్ట్రంలో ఏదైతే పక్క రాష్ట్రంలో అయితే ఎరువు వాళ్ళకి అవసరం లేదో ఆ ఎరువునంతా తీసుకొని ఒక డంప్ చేసి ఇంటికి తెచ్చి ఎరువు ఇచ్చిపోయేటారు ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీ. అది కేసీఆర్ గారు ఒక్కరే చేశారు. వీళ్ళకి అదే సాధ్యం కాదు. ఎందుకు కాదు? వీళ్ళకు మాకు ఎంత వచ్చింది ఎరువు మేము అంత ఇష్టం, మరి నువ్వు ఎందుకున్నావు బై సీఎంగా? కేసీఆర్ ఎట్లా తెచ్చి నువ్వు ఎట్లా తేలేవు?
అంటే యూరియా కొరత ఉంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదు అడగాల్సింది కేంద్ర ప్రభుత్వాన్ని అని చెప్పి మాట్లాడుతున్నారు మరి. దీనికి ఏం చెప్తారు? నీకు కేంద్ర ప్రభుత్వం నీకు యూరియా వచ్చేది కేంద్ర ప్రభుత్వంకి 100% నీకు యూరియా వచ్చే పలానా స్టేట్కి ఎంత చేస్తారు ఏం చేస్తాను కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి యూరియా రావాలి వాస్తవం. సరే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిర్రా ఇయ్యలేరా అనేసి అంటే కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చేంత తెలంగాణకి ఇచ్చిందేమో ఒప్పుకుంటా. కానీ కేసీఆర్ గారు ఏం చేసిర్రు అంటే పక్కా రాష్ట్రాలు మళ్ళీ చెప్తున్నా పక్కా రాష్ట్రాలు ఉన్న యూరియా కొరత అంటే అక్కడ యూరియా ఎక్కువ వాడకపోతే అది కూడా తీసుకొని డంప్ చేసింది మన కేసీఆర్ గారు మాత్రమే. వాళ్ళు మాత్రమే ఇవి ఎక్కువ డంప్ చేసి మన ప్రజలకు అనేది ఇచ్చిండ్రు రైతులకు. దాన్ని బట్టే ఇప్పుడు మనకున్న టాప్ 1లో మనం ఇప్పుడు టాప్ 1లో ఉన్నాం. మనం ఎలా మనము జొన్న వేసుడుల దాంట్లో పత్తిలో దాని పసుపులో కానీ టాప్ 1లో ఇదే ఉన్నది కదా. దాని గురించి అంటే ఇప్పుడు నన్ను అడిగితే ఇప్పుడు కేసీఆర్ కూడా హామీలు ఇచ్చి అమలు చేయలేకపోయాడు చాలా పథకాలు అని చెప్పి మాట్లాడుతున్నాను మరి. దీనికి ఏం చెప్తారు? అమలు చేయలేక కేసీఆర్ గారు ఇచ్చి అమలు చేయలేదు అంటే ఏ పథకం అమలు చేయలేదు సార్? ఒక ఇంటికి బాబు కడుపులు ఉన్నప్పుడే చిన్న బాబు ఏనా రాజకీయాన్ని ఈ భారతదేశంలో ఎవరు కూడా చూడలేరు. బాబు అనే పసిబాబు కడుపులో ఉన్నప్పుడే గర్భిణీ స్త్రీకి పౌష్టికాహారం ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ సార్. తను పుట్టినాక 12,000 అనే తన పౌష్టికాహారానికి ఇచ్చింది కేసీఆర్ సార్. కేసీఆర్ కిట్ ఇచ్చింది కేసీఆర్ సార్. అంటే తన పుట్టక ముందే తన ఆరోగ్యం గురించి తన పుట్టినాక తనకి ఏం చేయాలని గురించి చెప్పి చదువుకొని కేజీ టు పీజీ అని డెఫినెట్గా నడిచింది. ఎందుకు నడవలే? ఇదే కేసీఆర్ ప్రభుత్వంలో నువ్వు గురుకులాలలో చూడు, మళ్ళీ చెప్తున్నా గురుకులాలలో చూడు, ఒక్కొక్కరు కలిసి ఒక్క గురుకులాలలో 300 మంది స్టూడెంట్స్ ఉంటారు. 250 మంది ఎంబీబీఎస్ సీట్లు గవర్నమెంట్ సీట్లు కొట్టారు. అది ఎవరి ప్రభుత్వంలో కొట్టారు? కేసీఆర్ ప్రభుత్వంలో కదా. వాళ్ళకి అంత విద్య అందించింది ఎవరు? కేసీఆర్ కదా. వాళ్ళకి అంత విద్య అవన్నీ వైద్యం అవన్నీ అందించింది కేసీఆర్ కదా. 250 సీట్లు కొట్టారు అంటే వాళ్ళకి తిన్నికే ఫుడ్ లేని పేద పిల్లలని నువ్వు ఎంబీబీఎస్ సీటు కొట్టించి ఎంబీబీఎస్ టాప్ కాలేజీలలో కూర్చోబెట్టింది అయితే కేసీఆర్ ఘనతనే కదా. చదువు పరంగా అతను బాగానే చేసిండు కదా. ఇంకా దేని పరంగా చేయలేడు? ఇచ్చిండు బ్రదర్, వేలాదిగా కట్టిండు మరి అందరికి పంచిండట. అందరికీ పంచిండు. డబల్ బెడ్రూమ్ అనేది వాస్తవానికి అందరికి పంచిండు. ఇంకా పంచని చాలా ఉన్నాయి. వాస్తవానికి పంచని చాలా ఉన్నాయి. కొంతవరకు పంచిర్రు, అది మీరు చెప్పింది వాస్తవమే. దాంట్లో మనం అన్ని ఇచ్చినని చెప్పనీకి లేదు. కొంతవరకు పంచిండు. ఇంకా కొంతవరకు పంచేట విషయంలో నీకు డబల్ బెడ్రూమ్లు ఇప్పుడు మూలకు కాస్తున్నాయి. ఏం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం? డబల్ బెడ్రూమ్లను చేయొచ్చు కదా. డబల్ బెడ్రూమ్ అనేది చాలా పర్ఫెక్ట్ స్కీమే కదా. దాంట్లో ఏం అవకతవకలు జరగలేవు కదా. అవిగానే పంచవచ్చు కదా. నువ్వు ఇందిరా బిల్లు ఇచ్చినట్టు నువ్వు ఇందిరా బిల్లు ఏమి ఇస్తున్నావు? నువ్వు 60 గజాలు ఇల్లు కట్టుకోమన్నావు. 60 గజాలు ఎవరు కడతాడు ఇల్లు? నువ్వు ఇచ్చే 6 లక్షలు ఇస్తాను. ఎవరికైనా ఒక్కరికైనా బిల్లులు వెళ్ళినా? ఎవరైనా ఒక్కడైనా బిల్లు ఇంప్లిమెంట్ చేసిండా? కాలేదు కదా. అవన్నీ అంటే కేసీఆర్ ఉన్నదంతా తీసుకుపోయి ఉన్నోడుగా పెట్టిండు తప్ప లేనోని చూడలే అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి దీనికి ఏం చెప్తారు? రైతు ఉన్నోడా లేనోడా? 100 ఎకరాలు ఉన్న రైతు కూడా లేనోడే. రైతులు 100 ఎకరాల రైతులు ఉన్నోడు కూడా రైతే కదా. సరే వాడు రియల్ ఎస్టేట్ పరంగా చేసుకుంటుండొచ్చేమో కానీ నీకు ఒక రైతు నీకు పంట పరంగా కానీ రైతు బతికేదే పంటల మీద. పంటలకు ఎప్పుడైనా రైతులకి ఇట్లా అన్యాయం చేసిండా కేసీఆర్? ఫస్ట్ ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులకే బెనిఫిట్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అందులో రైతులకైతే డోకలే. ఇది అడగండి, మీరు అడగండి, రైతులకు అడుగుదాం, మనమే అడుగుదాం రైతులకు. నీకు కాంగ్రెస్ ప్రభుత్వం బాగుందా బీఆర్ఎస్ ప్రభుత్వం బాగుందా? బీఆర్ఎస్ ప్రభుత్వం బాగున్నప్పుడు మంచి పంటలు వచ్చినాయా, మంచి పైసలు వచ్చినా? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చింది. ఇదే అడుగుదాం మనం. మనం ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం 24 గంటలు అని చెప్పి మాట్లాడుతారు కాంగ్రెస్ వాళ్ళు. అవును, ఫ్రీ కరెంట్ ఇస్తారు కదా. బీఆర్ఎస్ పార్టీ కూడా ఫ్రీ కరెంట్ ఇచ్చింది కదా. 24/7 బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 24/7 కరెంట్ ఉండే కదా. ఎవరికి? రైతులకు ఇచ్చింది. ఎవరికి? యూనిట్లు నువ్వు కరెంట్లు కట్ చేసుకుంటుంటున్నావు కదా. 2-3 గంటల కరెంట్లు కట్ చేస్తున్నావు. నువ్వు ఫ్రీగా సరే నువ్వు ఫ్రీగా ఇస్తున్నావు. నువ్వు ఎందుకు కరెంటు కట్ చేస్తున్నావు? మళ్ళీ పాత రోజులు వచ్చినాయి అంటున్నా. గ్రామాలలో నువ్వు చూడండి, మళ్ళీ చెప్తున్నా, గ్రామాలల్లో చీకటి 1-2 గంటలకి కరెంట్ వచ్చిందంటే మళ్ళీ పిల్లం బిడ్డలు నొద్ది పెట్టేసి మళ్ళీ ఏడికి వెళ్ళాలి, గ్రామాల పొలం కాడికి వెళ్ళాలి, నీళ్ళు పెట్టి మళ్ళీ రావాలి. అంటే లైట్లు ఇటు కరెంట్ ఎప్పుడు తీస్తాడో ఎప్పుడు తీయడో ఎవరికి తెలియక రాత్రి పూట పగలు గుట్ట వాళ్ళు నైట్ పోతున్నారు. పోయి మళ్ళీ నీళ్ళు వేసుకొని మళ్ళీ అలా బోర్కి నీళ్ళు పెట్టుకొని మళ్ళీ నైట్ వస్తారు. ఆ టైంలో ఆ చీకట్ల పాములు ఉండొచ్చు, తేలు ఉండొచ్చు, ఇంకేమైనా అడవి జంతువులు ఉండొచ్చు. ప్రమాదకరం కాదా? అవునా కాదా? రైతులకు అన్యాయం అయితే అవుతుంది కదా. అదే 24/7 ఉన్నప్పుడు డేలో పోతుండే వీళ్ళే కరెంట్ వేసుకుంటుండే వాళ్ళ పనులను చూసుకుంటే రాత్రి వాళ్ళ పిల్లలతో సుఖ సంతోషాలతో బతుకుతుండే. భయపడుతున్నారు బ్రదర్ ఊర్లల్లో. వాళ్ళ భర్త నేను కరెంట్ వేసి వస్తా అంటే పిల్లలు వాళ్ళ పిల్లలు భయపడుతున్నారు. నా భార్య మళ్ళీ ఇంటికి వస్తాడు రా, నా భర్త ఇంటికి వస్తాడు రా అని భయపడుతున్నారు. అంత దుస్థితికి తెచ్చింది. అంటే ఏ ప్రభుత్వం ఏనటువంటి విధంగా మేము రాష్ట్రంలో సన్న బియ్యం పథకాన్ని అమలు చేస్తున్నాం అని చెప్పేసి గొప్పగా చెప్తున్నారు మరి కాంగ్రెస్. దీనికి ఏం చెప్తారు? సున్న బియ్యం అంటే నేను మళ్ళీ చెప్తున్నా, 3 నెలలకు ఒకసారి నేను సన్న బియ్యం ఇచ్చిన. సన్న బియ్యం కాదు భయ, నువ్వు ఇచ్చింది నూకలు.
సన్న బియ్యం ఇవ్వలేవు. నీకు ఆడ గోదాంలో ఫుల్గా అయిపోయినాయి అనేసి ఒకటేసారి నేను 3 నెలల బియ్యం మీ అందరికి ఒకటేసారి సన్న బియ్యం ఇస్తాను నూకలు ఇచ్చినాను. బియ్యం అనేది ఫుల్గా ఉండేది దాన్ని బియ్యం అంటాం. ఒక్క బియ్యాన్ని కట్ చేస్తే 2 అయితే ఇట్లా నూకలు అవుతాయి అంటే అర్థమవుతుందా? ఆ నూకలని వీళ్ళు నేను బియ్యం ఇస్తున్నా సన్న బియ్యం ఇస్తున్నా అని జనాలను పిచ్చోళ్ళు చేయనికే చేసి అదే ఇప్పుడు ఇస్తున్నట్టు కదా. చూడు ఇప్పుడు దొడ్డు బియ్యం వస్తుందో సన్న బియ్యం వస్తుందో గ్రామాలలో చూడు. ఏదో ఒక్క గ్రామానికి ఇచ్చి ఏదో ఒక్కదానికి ఇచ్చి నువ్వు నేను ఇస్తున్నా అని డప్పు కొట్టుకునేడు కన్నా నువ్వు ఏమి ఇస్తున్నావు? ఏమి ఇయ్యుడు ఏం లేదు. అలాగే ఇంకొకటి మీరు అన్నట్టు ఇంతకుముందు ఒకటి అన్నారు కదా, ఏమని రైతులకు చాలా వేసినాం 2 లక్షలు రుణమాఫీ చేసినాం. 2 లక్షలు రుణమాఫీ అనేది కాలేదు, అది క్లియర్గా చెప్తున్నాం మళ్ళీ మీకు. ఇంకోటి గిట్ట ఏమంటే వీళ్ళు పంట ఎప్పుడైతే మనం పంట వేస్తామో అప్పుడు నువ్వు రైతు బంధు ఇవ్వాలి. నువ్వు పంట వేసేటప్పుడు రైతు బంధు ఇస్తే రైతునికి అనేది ప్లస్ పాయింట్ అవుతుంది. నువ్వు పంట ఎప్పుడు వేసినావు రైతు బంధు ఎప్పుడు వేస్తావు? సంవత్సరం ఇన్నిసారి ఒక సంవత్సరం రైతు బంధు అంతా ఎగ్గు కొట్టినావు కొట్టలేవు నువ్వు ఏసా నాట్లు వేసే టయానికి కేసీఆర్ రైతు బంధు ఇస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఓట్ల టయానికి ఇస్తున్నాడు రైతు బంధు అని చెప్పి మాట్లాడుతున్నాడు. నిజమే కదా, అది నిజమే కదా. నువ్వు ముందే వేయాలి కదా, నీకు రైతుల మీద ప్రేమ ఉంటే నువ్వు నాట్లేసే టైంకి ఇవ్వాలి కదా. నువ్వు నాట్లేసే టైంకి ఇస్తేనే కదా వాళ్ళకి ఏం చేయాలో పైస ఉంటుంది, వాళ్ళు ఏం నాట్లు వేయాలని మనకు తెలుస్తుంది కదా. నువ్వు ఓట్ల టైంకి ఎందుకు ఇస్తున్నావు? ఓట్ల టైంకి ఇవ్వాల్సిన పని లేదు కదా, అంత పని లేదు. ఓట్ల టైంకి ఇవ్వాల్సిన పని కూడా లేదు. మళ్ళీ వచ్చేది మరి బీఆర్ఎస్ పార్టీ అంటారా? 200% చెప్తున్నా, డెఫినెట్గా వచ్చేది బీఆర్ఎస్. అందులో ఎలాంటి డోకా లేదు. బరాబర్ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంతో అన్ని ముంగలు సాగుతాయి. బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్యనే సఖ్యత లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి దీనికి ఏం చెప్తారు? లే ఇవన్నీ తుతుంబారు ముచ్చట్లు. మాకు సీఎం ఎవరు? సీఎం కేసీఆర్ ఏం చెప్తే అదే చేస్తాం. కాంగ్రెస్ పార్టీ లాగా 10 సీఎంలు ఉండరు మా దగ్గర. బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది ఒకటే సీఎం కేసీఆర్. మాకు ఆయన ఏది చెప్తే అడుగు జాలని నడుస్తాం. సరే ఇప్పుడు సీఎం కేసీఆర్ చెప్తాం, మేము చెప్తా నడుస్తాం. అదే కాంగ్రెస్ అని చెప్పమని చెప్తే చేస్తారా? కోమటిరెడ్డి ఒక దిక్కు పోతారు, కోమటిరెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని విమర్శ చేస్తారు. వాళ్ళ మంత్రులే సీఎం నిన్న మొన్న కొండ సురేఖకి ఏం జరిగిందండి? వాళ్ళ పార్టీలో వాళ్ళకి ఏం జరిగింది? అందులో ఎవరు సీఎం? అసలు ఎవరు సీఎం? ఎవరు ఎడ్యుకేషన్ మినిస్టర్? ఎవరు హోమ్ మినిస్టర్? ఎవరు అసలు? వాళ్ళ రవాణా శాఖ ఏంది? వాళ్ళ పంచాయతీ ఏంది? వాళ్ళ ఎవరు అసలు? అందులో ఒక్కరైనా సీఎం అనే నేను సీఎం అని గట్టిగా చెప్పుకోమని. ఆయన సీటు కింద నీళ్ళు వస్తాయని ఆయన భయంలో ఆయన ఉన్నాడు. ఇంకా అతను సీఎం ఏమవుతాడు? అంటే ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు కేసీఆర్ గారికి వ్యతిరేకంగా పోతున్నారు, అది చాలా దెబ్బపడే అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీకి అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి దీనికి ఏం చెప్తారు? దానికి నేను ఒకటే చెప్తున్నా, కల్వకుంట్ల కవిత గారి గురించి ఒకటి చెప్పాలనుకుంటున్నా. బీఆర్ఎస్ అంటే నేనున్న తెలంగాణ ప్రజలు ఉద్యమం ఏం చేశారు అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు. అందులో కవిత పాల్గొన్నదని కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు. కానీ ఇప్పుడున్న టైంలో ఇప్పుడున్న జరిగే సిచ్యువేషన్లో ప్రలోభాలకి లోగా అవ్వద్దు. కవిత గారు ప్రలోభాలకి లోబడవద్దు. కాబట్టి ఆమె ద్వారా మెంచుకున్నట్లు మనమైతే అడ్డుకోలేం కదా. మన రాజ్యాంగం అందరికీ స్వేచ్ఛ ఇచ్చింది. ఆమె చూసుకున్నది కాబట్టి ఆమెతోటి మాకు సంబంధం లేదు కాబట్టి ఆమె ఏం చేసుకున్నా మాకు పర్లేదు. అంటే కేసీఆర్ తన కూతురుని అదుపులోకి పెట్టుకోలేకపోయిండు అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి దీనికి ఏం చెప్తారు? నేను దానికి ఏం చెప్తున్నా అంటే, పార్టీకి అనేది ఒకటి పద్ధతి నిబద్ధత అనేది ఉంటుంది. మీరు మళ్ళీ గ్రహించండి. కేసీఆర్ గురించి మళ్ళీ చెప్తున్నా, పార్టీకి డిస్టర్బ్ చేసినందుకు, పార్టీ లైన్ని ఖరాబ్ చేస్తున్నారు అన్నందుకు సొంత కూతుర్ని పక్కకు పెట్టినంటే పార్టీని ఏ విధంగా ఎంత నీట్గా ఎంత డిసిప్లిన్గా ముంగలు తీసుకెళ్తున్నారని మీరు అర్థం చేసుకోవాలి. అదే వేరే వాళ్ళు అయితే ఇంకేమని చేస్తుండొచ్చు. సొంత కూతురిని పక్కకు పెట్టిన పార్టీకి ఏ డిస్టర్బ్ అయినా, పార్టీకి ఏ అంచనా ఏం చేసినా కేసీఆర్ గారు ఊరుకున్నారు. మా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా మేము ఊరుకునే ప్రసక్తులు అయితే లేవు.